ప్రశాంతమైన ఉదయం. ఒక చిన్న భారతీయ పట్టణంలో ఉదయం నిశ్శబ్దంగా ఉంది. సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. పక్షులు మధురంగా కూస్తున్నాయి. ఒక చిన్న బాలుడు రవి తన పాఠశాల బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. అతని పక్కన సీత అనే దయగల మహిళ తన ఆఫీసు బస్సు కోసం వేచి ఉంది. వారు మాట్లాడటం ప్రారంభించారు. మొదట్లో రవి కొంచెం సిగ్గుగా ఉన్నాడు, కానీ త్వరలో సౌకర్యంగా మారాడు. సీత రవిని గమనించింది. అతని సాధారణ దుస్తులు, సున్నితమైన ముఖం, కానీ అతని కళ్ళలో కలలతో కూడిన ఆత్మవిశ్వాసం మెరుస్తుంది. సీత రవి యొక్క ఆత్మస్థైర్యాన్ని చూసి మంత్రముగ్ధురాలైంది. ఆమె చిరునవ్వుతో రవికి ప్రేమతో కూడిన సలహా ఇచ్చింది. అంతలో బస్సు శబ్దం నిశ్శబ్దాన్ని చెదరగొట్టింది. పసుపు రంగు పాఠశాల బస్సు రోడ్డు మీదుగా వస్తుంది. రవి మరియు సీత బస్సు ఎక్కడానికి సిద్ధమయ్యారు. రవి కిటికీ పక్కన కూర్చుని సీతాకు చేతి ఊపాడు. నవ్వుతూ చేతి ఊపింది. బస్సు నెమ్మదిగా సూర్యరశ్మిలో తేలియాడుతూ ముందుకు సాగింది. రవి గర్వంగా, ఆనందంగా అనిపించుకున్నాడు. తను ఒకరోజు ఇంగ్లీష్ను ఫ్లూయెంట్లీగా మాట్లాడతానని